ఇక వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయము 8, వ్యయము 8, రాజపూజ్యము 6, అవమానములు 6. ఈ రాశి వారికి ఏప్రిల్ 12 వరకు గురుడు కుంభరాశిలో సంచరిస్తాడు. అనంతరము లాభస్థానమైనటువంటి మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. శని ఏప్రిల్ 28 వరకు మకర రాశి యందు, అనంతరము జూలై 12వ తేదీ వరకు కుంభరాశి యందు మరలా వక్రీకరించి జూలై 13వ తేదీ నుండి మకర రాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి అన్ని రంగములలో కూడా లాభాలు చేకూరుతాయి. వ్యాపారంలో కూడా లాభాలు చేకూరుతాయి. ప్రజలు సుఖంగా ఉంటారు. మరి ఈ రాశివారు విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు, ర్యాంకులు సాధిస్తారు. పెద్ద చదువులకై విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. వ్యాపారస్తులు అన్ని విధాలుగా కూడా లాభపడతారు. వ్యాపారస్తులకు ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సిమెంటు, ఇనుము వ్యాపారస్తులకు అధిక లాభాలు చేకూరుతాయి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరము పంటలు బాగా పండుతాయి. పండ్ల తోటల వారికి అధిక లాభాలు వస్తాయి. రుణ బాధలు తగ్గుతాయి. ఇంకా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. హోదా పెరుగుతుంది. ప్రైవేటు ఉద్యోగులకు పర్మనెంటు జరుగుతాయి. రాజకీయ నాయకులకు అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరము ఫలితం చూపిస్తుంది. ప్రజలలో ఆదరణ పెరుగుతుంది. ఉన్నత పదవులను అందుకుంటారు. అధిష్టానం నుండి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తారు. ఈ రాశి స్త్రీలు ఉద్యోగంలో కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. నూతన వస్తు, వాహన, ఆభరణాలను కూడా కొనుగోలు చేసుకుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రీడాకారులకు, నటీనటులకు, కళాకారులకు, సినీ, టీవీ పరిశ్రమల వారికి, నటవర్గం వారికి అన్ని విధాలుగా కూడా గుర్తింపు వచ్చి ఆదాయం పెరుగుతుంది. కొత్తగా సినిమాలు తీసేవారికి గుర్తింపు వస్తుంది. ఇక కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదముల వారికి ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబరు, డిసెంబరు నెలలు అనుకూలిస్తాయి. రోహిణీ నక్షత్రం వారికి ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబరు, నవంబరు, డిసెంబరు 2023 సంవత్సరంలో జనవరి నెల అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇక మృగశిర నక్షత్రము 1, 2 పాదముల వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, సెప్టెంబరు, నవంబరు, డిసెంబరు 2023 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలలు అనుకూలంగా ఉంటాయి. ఈ వృషభ రాశి వారు రాహు గ్రహ దోష నివారణకు మినుములు దానం చేయుట, అదేవిధంగా శుక్రవారము అమ్మవారికి కుంకుమార్చన, కుంకుమ పూజ చేసుకుంటా, శనిదోష నివారణకు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వారి దేవాలయంలోకి వెళుచు దేవుణ్ణి సందర్శించి పూజలు చేసుకుంటా చాలా మంచిది.